కొరేగాన్ కేసు గురించి ప్రజలు దాదాపు మర్చిపోతున్నారు. భీమా కొరేగాన్ అనే కేంద్రంలో 1818లో బ్రిటిష్ ప్రభుత్వ సైన్యానికి మరాఠా పేష్వాల సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. పేష్వాల్లో అప్పుడు వాస్తవానికి ఆ రాజ్యం పేష్వాల పేరుతో బ్రాహ్మణ ఆధిక్య రాజ్యం అది. ఆనాడు 28,000 సైన్యాన్ని బ్రిటిష్ వారి 800 పటాలను భీమా కొరేగాన్ అనే కేంద్రంలో ఓడించింది. ఈ 800లో 500 మంది మహార్లు అంటే దళితులు. ఈ దళితులు వారిని ఓడించినటువంటి 200 సంవత్సరాల యానివర్సరీ 2018లో జరిగింది. దాదాపు 1,00,000 పైన దళితులు ఇతర ప్రజలు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి భీమా కొరేగాన్ వచ్చారు. అక్కడ సంఘ పరివారకు సంబంధించిన ఒక వ్యక్తి వీరిపైన కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి మరణించారు. ఈ అసలు కేసు పక్కకు పెట్టి దాడి చేసినటువంటి వారి మీద కేసులు కాకుండా సభకు హాజరైనటువంటి వారి మీద కేసులు పెట్టారు. ఇంతేగాక చాలా విచిత్రంగా ఆ సభలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు అనే పేరుతో. ఆ ఉపన్యాసాల కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి కొంతమంది ప్రయత్నించారు. ఆ సభకు హాజరు కానటువంటి వరవరరావు, శ్రీమతి భరద్వాజ ఇంకా అనేక మంది ఇతర మేధావులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పటికీ దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు, వాళ్ళకు బెయిల్ ఇవ్వనివారు. ప్రభుత్వం తరఫున ఇది ఒక రాజకీయపరమైనటువంటి కేసు. ఈ రకమైనటువంటి రాజకీయ దురుద్దేశాలతో కేసులు పెడితే ప్రజలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి కోర్టులు వారికి బెయిల్ ఇవ్వట్లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి కేసు. ఈ భీమా కొరేగాన్లో వారి దగ్గర రుజువులుంటే ఆ రుజువులను చూపించాలి. భీమా కొరేగాన్ కేసులో వారెవరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయనందువల్ల నేరస్తులు కాదు, కేవలం నేరారోపణ చేయబడిన నిందితులు, లేక తెలుగులో మనం ఉపయోగించే ముద్దాయిలు. ముద్దాయిలైనంత మాత్రాన వారు సంవత్సరాల తరబడి ఆరోపణలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా కేసుల్లో ఉండే అనేది ఏ రకంగానూ న్యాయం కాదు. వారిపైన ఇచ్చినటువంటి కేసుల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే భీమా కొరేగాన్ కేసులో ఉన్నటువంటి వరవరరావు తదితరుల కంప్యూటర్స్లో, ల్యాప్టాప్స్లో చాలా కీలకమైనటువంటి సమాచారం ఉందని, ప్రధానమంత్రిని హత్య చేయడానికి కూడా ఇందులో ప్రయత్నాలు ఉన్నాయని రుజువు అవుతుందని చెప్పారు. వీటిని అమెరికాలోని ఒక నేర పరిశోధక సంస్థ సంబంధించి వారు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇవి తప్పుడువని, ఇవి సరైనవి కాదని వారు స్పష్టంగా చెప్పారు. ఇవి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి వారు కొంత ఇబ్బంది పడుతూ దాన్ని ఫైల్ చేయడాన్ని నిరాకరిస్తూ వాయిదా వేస్తున్నారు. వారి ఉద్దేశం ఈ ముద్దాయిలందరూ జైల్లోనే మరణించాలి. అందుకనే సంవత్సరాల తరబడి ఈ రకమైనటువంటి కేసులు కొనసాగిస్తున్నారు. ఇదే కేసులోనే ఒక ఎన్జిఓ నడుపుతున్న వృద్ధుడు స్టాన్ స్వామి, ఆయన చేతులు వణుకుతాయి, గ్లాసులో మంచినీళ్ళు తాగటానికి చేత కాదు, దానికి ఒక చిన్న పైపు ఇవ్వమంటే ఆ పైపు కూడా ఇవ్వడానికి నిరాకరించారు. ఆ
అనారోగ్యంతో ఉన్నటువంటి వృద్ధుడు జైల్లోనే బెయిల్ లేక మరణించాడు. శ్రీమతి భరద్వాజకు మరి ఒకరిద్దరికి మాత్రమే బెయిల్స్ వ్యక్తిగతంగా ఇచ్చారు. ఈ కేసు మొత్తమే వారు ఛార్జ్షీట్ ఫైల్ చేయనప్పుడు అందరికీ బెయిల్ సహజంగా ఇవ్వాల్సినటువంటి అవసరం. ఇలాంటి దానివల్ల కోర్టుల యొక్క న్యాయస్థానాల యొక్క గౌరవం కరగదు, పైగా విశ్వాసం. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ సుప్రీంకోర్టు, థాయిలాండ్ సుప్రీంకోర్టు అనేక అంశాలలో రాజకీయ నాయకులపై కూడా నిర్దాక్షిణ్యమైనటువంటి పద్ధతి తీర్పులు చెబుతున్నారు. వాటి నుంచి కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. మన సుప్రీంకోర్టు కూడా చాలా అద్భుతమైనటువంటి కేసు మంచి తీర్పులు ఇచ్చింది. ఆ రకమైనటువంటి తీర్పుల వల్లనే మన న్యాయస్థానాల మీద పెద్ద గౌరవం, విశ్వాసం ఉంది ప్రజలకు. దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇది బాధాకరమైనటువంటి విషయం. భారత రాజ్యాంగంలో న్యాయస్థానాలు, పార్లమెంటు, శాసనసభలు, కార్యనిర్వాహక వర్గం అంటే మంత్రివర్గం, ఈ మూడు ఒకదానిపైన చెక్ రీచెక్ అనేటువంటి పద్ధతుల్లో రాజ్యాంగం పొందుపరచబడింది. పార్లమెంటులో మెజారిటీ ఉందనేటువంటి పేరుతో కార్యనిర్వాహక వర్గం దాన్ని అధికార దుర్వినియోగం చేసి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు వీటిపైన సక్రమైనటువంటి పద్ధతుల్లో నడిపించాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. సుప్రీంకోర్టు పార్లమెంటు కంటే ప్రధానమైందని నేను చెప్పట్లేదు. ఎవరి హక్కులు వారికి ఉన్నాయి. కానీ ఏవైనా తప్పులు జరిగితే వాటిని సరి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రకమైనటువంటి కేసుల్లో కోర్టులు తీసుకోవాల్సిన అవసరం. ఇక నాలుగవది మీడియా. మీడియా బాగా ప్రభావితం చేసినటువంటి కేసులకు కొన్నిసార్లు జడ్జిమెంట్లు వస్తున్నాయి, బెయిల్ ఇస్తున్నారు. కానీ కొన్ని కేసుల్లో ప్రభుత్వం ఒక రాజకీయ కక్షతో పెట్టిన కేసులకు బెయిల్ ఇవ్వటానికి కోర్టులు నిరాకరిస్తున్నాయి. అందులో సుప్రీంకోర్టు కూడా నిరాకరించడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఇవి ప్రస్తుత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి గురవుతున్నాయి. వీటిని ఆపాలంటే సుప్రీంకోర్టే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.